అయినట్టయితే నా దృష్టిలో లేదు. మరి ఇప్పుడు అయినప్పుడు అన్నిటి మీద అయినప్పుడు దాని మీద కూడా అవ్వాలి కదా. అప్పుడు కాకుండా ఇప్పుడు అవుతున్నారు అని అంటే అప్పుడు లేని స్పందన ఇప్పుడు వస్తోంది అనేది ఏమనుకోవాలి దాన్ని? వెంకటకృష్ణ గారు, వీళ్ళంతా పార్ట్ ఆఫ్ లెఫ్ట్ లిబరల్ ఎకో సిస్టమ్. కుహానా మేధావులు అనే వర్గాలు, వీళ్ళల్లో యాక్టర్స్ ఉంటారు, కొంచెం ఫేమస్ జర్నలిస్టులు ఉంటారు, కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఏదన్నా మీరు అన్నారు చూసినారా, అక్కడక్కడ జరిగినప్పుడు కొన్నిసార్లు ఎవరన్నా జర్నలిస్టులను అరెస్ట్ చేసినప్పుడు అని చెప్పి వాళ్ళు అక్కడక్కడ సెలెక్టివ్గా, అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న చోట మాత్రమే రెస్పాండ్ అవుతుంటారు, అన్నిసార్లు రెస్పాండ్ అవ్వరు. మీరే ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు, మనకు స్వయాన రామతీర్థంలో రాముడి శిరస్సు శిరచ్ఛేదనం చేస్తే వీళ్ళు రెస్పాండ్ అవ్వరండి. కానీ బయట ఇంకొక చోట ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఇది 2015లో మీకు గుర్తుందో లేదో, మనకు ఒబామా గారు అప్పుడు భారతదేశానికి వచ్చారు. అప్పుడు ఇట్లాంటి వాళ్ళే ఒకటి ఇంటాలరెన్స్, భారతదేశంలో మత అసహనం పెరిగిపోతుంది అని ఒక అజెండా స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ఒక చర్చ్ మీద దాడి జరిగింది, 2 నర్సును అత్యాచారం చేశారు. వీళ్ళందరూ యాక్టివేట్ అయిపోయారండి. మీకు అక్కడ నార్త్ ఇండియాలో చూస్తే ఇట్లాంటి సినిమా హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అయినారు. అనురాగ్ కశ్యప్ అని ఇంకొక గ్రేట్ డైరెక్టర్ ఉంటాడు. సౌత్ ఇండియాలో ప్రకాష్ రాజ్ బయటకు వచ్చి రెస్పాండ్ అయినారు. మొత్తం వీళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే, భారతదేశంలో అసహనం వెళ్ళిపోతుంది, చర్చిల మీద దాడి జరుగుతుంది, నన్నులను అత్యాచారం చేశారని. జరగకూడదు, ఎవరి మీద జరగకూడదు. ఏ ప్రార్థనాలయం మీద జారీ జరిగినా మనము ఖచ్చితంగా ఖండించాల్సిందే. అదే వారి గుళ్ళ మీద దాడి జరిగితే ఎవరన్నా మాట్లాడినా కూడా వీళ్ళు హిందూయిజం ముసుగులో కమ్యూనల్ రైట్స్, అంటే మత అసహనము రెచ్చగొడుతున్నారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినట్టు చేసేవాళ్ళు. నిజం ఏంటో తెలుసా మీకు? మనకు నేను చెప్పిన ఢిల్లీ ఇన్సిడెంట్లో యాక్చువల్గా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొంతమంది రోహింగ్యాలు ఆ క్రైస్తవం చర్చి మీద దాడి చేసి ఆ నన్నులను అత్యాచారం చేసి ఒకళ్ళని చాలా దెబ్బపరిచారు. ఈ విషయం బయటకు రాగానే ఈ గ్యాంగ్ మొత్తం సైలెంట్ అయిపోయారు. వెంకటకృష్ణ గారు, దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఎకో సిస్టమ్. అంటే మన భారతదేశంలో, మన భారతదేశాన్ని, మన భారతదేశ నమ్మకాలను, మన భారతదేశ వ్యవస్థను కూల్ చేయడానికి ఒక వ్యవస్థ పని చేస్తోంది సమాంతరంగా. అంటే ఒక పర్టికులర్ ఐడియాలజీ కింద వీళ్ళు స్లీపర్ సెల్స్ లాగా ఉంటారా దేశంలో అక్కడక్కడ? వీళ్ళు ఉదాహరణకి నేను ఇందాక మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వీళ్ళల్లో మనకు ఒక టూల్ కిట్ యాక్టివేట్ అయిపోతుంది. కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్, కొంతమంది, నేను ఎందుకు ప్రకాష్ రాజ్ గారిని తమిళనాడు ఎందుకు ఎక్కువ తమిళ్ అన్నానంటే, ఆయన మెయిన్ ఇండస్ట్రీ, ఆయన వర్క్ అంతా కూడా తమిళనాడులో. అండ్ తమిళనాడులో కొంతమంది హీరోస్ వాళ్ళ మూవీస్ లో కూడా, బాలీవుడ్ లో కూడా మీరు చూసారనుకోండి, వాళ్ళు హిందూ మతాలను మాత్రమే కించపరుస్తుంటారు. వీళ్ళు మెయిన్ సినిమా యాక్టర్స్, హీరోయిన్స్, కొంతమంది ఫేమస్ జర్నలిస్టులు, మీరు రోహిణి సింగ్ గురించి వినే ఉంటారు, ఆర్ఫా ఖానం షేర్వాణి, వీళ్ళందరి పని ఇదే అన్నమాట. ఎప్పుడు భారతదేశంలో అబద్ధాలు ప్రచారం చేయడం. అన్నిటికన్నా బెస్ట్ రోహిణి సింగ్ నిన్న ఆ లడ్డు విషయంలో కూడా మొన్న రియాక్ట్ అయితేనే కదా సాక్షి వాళ్ళు దాన్ని లడ్డూలాగా అందుకున్నారు ఆ రియాక్షన్ ని. వెటకారం వీళ్ళ లడ్డూలా దొరికింది అనమాట. మీరు ఇప్పుడు లింక్ చేసుకున్నారా? రోహిణి సింగ్ అటు నార్త్ ఇండియాలో, ప్రకాష్ రాజ్, అందరూ ఒక నెట్వర్క్ అన్నమాట. అంటే నేను అందుకనే అన్నా, హీ ఈజ్ రిప్రజెంటింగ్ వన్ పర్టికులర్ ఐడియాలజీ. కాబట్టి ప్రకాష్ రాజ్ ఏదో ఒక వ్యక్తి విషయం ఎందుకండి అంటే కుదరదు. ఆయన ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉంది, ఆయన ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన ఒక ఐడియాలజీకి